ఏపీఎస్సీ గ్రూప్ 1 కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్లో ఏజ్ లిమిట్కి సంబంధించి కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. సో ఎవరెవరికి ఎంత ఏజ్ రిలాక్సేషన్స్ ఉండొచ్చు 2014 నుంచి ఇప్పటి వరకు డిఫరెంట్ నోటిఫికేషన్స్లో ఏజ్ కొంచెం డిక్రీజ్ చేస్తూ కొంచెం ఇంక్రీజ్ చేస్తూ దిస్ వీడియో ఈస్ గోయింగ్ టు బి అ వన్ స్టాప్ సొల్యూషన్. గ్రూప్ 1 నోటిఫికేషన్ ఈ ఇయర్ ఉంటుందా, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జాబ్ క్యాలెండర్తో ఉంటుందా? ఏపీఎస్సీ ఒక డ్రాఫ్ట్ జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా సిలబస్ పైన ప్యాటర్న్ పైన ఒక ఇండైరెక్ట్ స్పష్టత ఇచ్చింది. సో లెట్స్ ప్రొసీడ్ టు దిస్ ఏజ్ లిమిట్. Hello dear students, welcome all, welcome back to our YouTube platform Rohit's Academy. So guys, ఈ వీడియోలో స్పెషల్గా ఏపీఎస్సీ గ్రూప్ 1 కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్లో ఏజ్ లిమిట్కి సంబంధించి కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ముఖ్యంగా మిడిల్ ఏజెస్లో ఉన్న వాళ్ళకు పెద్దగా ప్రాబ్లం లేదు, స్టార్టింగ్ ఏజ్లో ఉన్న వాళ్ళకు, మినిమం ఏజ్కి దగ్గరలో ఉన్న వాళ్ళకి, అండ్ అలాగే మ్యాక్సిమం ఏజ్ దగ్గరలో ఉన్న వాళ్ళకి, అండ్ అలాగే కొంతమంది స్పెషల్గా ఈ యూనిఫామ్ పోస్ట్స్ని ఆస్పైర్ చేసుకుంటూ ఉంటారు. సో ఆ యూనిఫామ్ పోస్ట్స్కి ఎంత ఏజ్ లిమిట్ ఉంటుంది? జనరల్గా ఏజ్ లిమిట్ ఇక్కడ పెట్టినప్పటికీ కూడా కొంతమందికి సో క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్తో కొంచెం రిలాక్సేషన్స్ వస్తాయి. ఇంకొంతమందికి గవర్నమెంట్ జాబ్ ఎక్స్పీరియన్స్తో ఇంకొంచెం ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. సో ఎవరెవరికి ఎంత ఏజ్ రిలాక్సేషన్స్ ఉండొచ్చు? అయితే ఏపీఎస్సీ 2014 నుంచి ఇప్పటి వరకు డిఫరెంట్ నోటిఫికేషన్స్లో ఏజ్ కొంచెం డిక్రీజ్ చేస్తూ కొంచెం ఇంక్రీజ్ చేస్తూ సో ఇలా డిఫరెంట్ జీవోస్ ద్వారా ఏజ్ని ఎక్స్టెండ్ చేస్తూ ఉండటం, ఇట్లాంటివి ఎన్నో సర్కమ్స్టాన్సెస్ ఉన్నాయి. సో ఈ వీడియోలో సో ఏజ్ లిమిట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. దిస్ వీడియో ఈజ్ గోయింగ్ టు బి అ వన్ స్టాప్ సొల్యూషన్. అంటే ఏజ్ లిమిట్కి సంబంధించి గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల్లో వాళ్ళకున్న ఏవైతే డౌట్స్ ఉంటాయో అవన్నిటినీ ఇక్కడ చాలా క్లియర్గా చెప్పబోతున్నాను. అండ్ నెక్స్ట్ గ్రూప్ 1 ఈ వీడియో చూసిన చాలా మందిలో ఇంకొక మేజర్ డౌట్ వచ్చేది ఏంటంటే గ్రూప్ 1 నోటిఫికేషన్ ఈ ఇయర్ ఉంటుందా, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జాబ్ క్యాలెండర్తో ఉంటుందా అనేది. సో చాలా ముందు రోజుల నుంచి చెప్తున్నాను. సో ఖచ్చితంగా గ్రూప్ 1 నోటిఫికేషన్ ఈ ఇయర్లోనే ఉండటానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో అండ్ అలాగే ఎందుకు అంటే ఏ బేసిస్తో చెప్తున్నాము అని చెప్తే ఒక 2 to 3 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ది, ఏపీఎస్సీ ఒక డ్రాఫ్ట్ జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేయడం జరిగింది. అది 2024 డిసెంబర్ ఆ టైంలో రిలీజ్ అయింది. ఆల్మోస్ట్ ఒక 10 months అయిపోయింది. ఆ డ్రాఫ్ట్ క్యాలెండర్ వచ్చినప్పుడు ఏదో ఊరికే ఇచ్చారనుకున్నారు, కానీ ఆ డ్రాఫ్ట్ క్యాలెండర్లో మెన్షన్ చేసిన పోస్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఫిల్అప్ చేస్తూ దాని ప్రకారం ఎవరు ఎటువంటి విమర్శలు వచ్చినా ఏవి పట్టించుకోకుండా ఒక్కొక్క అడుగు వేస్తూ ఉండేసరికి విమర్శించిన వాళ్ళందరికీ ఒక రకంగా భయం కూడా క్రియేట్ అయింది, ఇది ప్రొసీడ్ అయిపోతుంది అని. ఎండోమెంట్ 7 పోస్ట్స్ దాంట్లో మెన్షన్ చేశారు, అది రిలీజ్ చేసేసారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, జేఎల్స్, డిఎల్స్. సో ఆ డ్రాఫ్ట్ క్యాలెండర్లో ఇచ్చిన ప్రతిదీ కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. అయితే ఆ జాబ్ డ్రాఫ్ట్ క్యాలెండర్లో సో 150 గ్రూప్ 1 పోస్ట్స్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో దాన్ని బేస్ చేసుకొని ఆ 150 పోస్ట్ నోటిఫికేషన్ రావడానికి మోర్ ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ ఏంటంటే సో బేసికల్గా సో కొన్ని రోజులుగా స్పెక్యులేషన్ నడిచింది మార్కెట్లో. ఏంటంటే ఈ గ్రూప్ 1కి సంబంధించి ప్యాటర్న్లో మార్పులు ఉండొచ్చు, డిస్క్రిప్టివ్ అండ్ ఆబ్జెక్టివ్ బేస్డ్ ఉంటుంది అని చెప్పేసి అందరూ అన్నట్టు చాలా యూట్యూబ్ ఛానల్స్లో కానీ మీడియాలకు లేకపోతే డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో అది నిజంగానే ప్రొజెక్ట్ అయింది. సో ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్ ఉంటుంది మెయిన్స్లో అని చెప్పి. సో వీటన్నిటికీ తెర తీసే విధంగా ఒక 1 week బ్యాక్ ఒక ఏపీఎస్సీ ఒక ప్రపోజల్ని గవర్నమెంట్ ముందు ఉంచింది. ఆ ప్రపోజల్లో గ్రూప్ 1 మెయిన్స్లో క్లియర్గా సో ఓన్లీ డిస్క్రిప్టివే ఉంటుంది, ఆబ్జెక్టివ్ ఉండదు అని చెప్పి దానికి ఒక ఫుల్ స్టాప్ పడింది. సిలబస్లో కూడా పెద్దగా మార్పులు లేవు, ప్రిలిమ్స్లో మాత్రమే 2 పేపర్స్కి బదులు 1 పేపర్గా ఉండటానికి ఎక్కువ స్కోప్ ఉంది అని చెప్పింది. సెకండ్ రీజన్. సో అంటే నోటిఫికేషన్ దగ్గరలో ఉంటుంది కాబట్టి దానికి అనుగుణంగా సిలబస్ పైన ప్యాటర్న్ పైన ఒక ఇండైరెక్ట్ స్పష్టత ఇచ్చింది. సో అంటే ఆ నోటిఫికేషన్ ఇవ్వడానికి అడుగులు వేస్తున్నారు కాబట్టి దాని గురించి ఒక డీటెయిల్డ్గా ఒక క్లారిఫికేషన్ ఇవ్వడానికి ప్రయత్నించింది అని చెప్పొచ్చు. సో ఈ 3 రీజన్స్ వల్ల రాబోయే రోజుల్లో గ్రూప్ 1 నోటిఫికేషన్ రావడానికి మోర్ ఛాన్సెస్ ఉన్నాయి. సో లెట్స్ ప్రొసీడ్ టు దిస్ వీడియోలో చూస్తే సో జనరల్గా ఏజ్ లిమిట్ యాజ్ ఐ టోల్డ్ యూ. సో అండ్ గైస్ మన దాంట్లో ఏపీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి సో క్లియర్ కట్గా సో బ్యాచెస్ స్టార్ట్ అవ్వడం జరిగింది.
ఏపీఎస్సి గ్రూప్ 1లో సో బేసికల్గా రోహిత్స్ అకాడమీ ఈజ్ ప్రొవైడింగ్ ఎక్స్క్లూజివ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్, ఎక్స్క్లూజివ్ ఆన్లైన్. సో యూజువల్గా హైదరాబాద్ వేదికగా హైదరాబాద్లో ఉన్న టాప్ మోస్ట్ ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉన్నారో టాప్ మోస్ట్ మీరు యాప్లో డెమో సెక్షన్స్లో మీరు కంపేర్ చేసుకోవచ్చు. సో ఎవరు కూడా గ్రూప్ 2 మాత్రమే చెప్పేటటువంటి ఫ్యాకల్టీస్తో గ్రూప్ 1 చెప్పించలేదు. ఎవరికైతే ఎబిలిటీ ఉంటుందో, సో ఎవరికైతే కేపబిలిటీస్ ఉంటాయో, సో అలాంటి టాప్ మోస్ట్ ఫ్యాకల్టీస్తో గ్రూప్ 1లో ఆన్లైన్ క్లాసెస్ ఇవ్వడం జరిగింది. సో మన దగ్గర ఏపీఎస్సి గ్రూప్ 1 క్లాస్ తీసుకునే వాళ్ళకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్లైన్లో బెస్ట్ వీడియో క్లాసెస్ విత్ హై క్వాలిటీ కంటెంట్. సో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. వీడియో క్లాసెస్లో స్పెషల్గా ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్, సో రెండు స్పెషల్గా దీన్ని యాడ్ చేయడం జరిగింది. ప్రిలిమ్స్ సపరేట్గా, మెయిన్స్ సపరేట్గా. సో అయితే ఈ కంటెంట్తో పాటు దీనికి ఒక డైలీ ప్లానర్. సో డైలీ ప్లానర్ అంటే డే 1 ఏం చదవాలి, డే 2లో ఏం చదవాలి, డే 3లో ఏం చదవాలి, అలా ఒక డిఫరెంట్ ఫేజెస్లో. అండ్ దీంట్లో కూడా ఈ డైలీ ప్లానర్లో కూడా రెగ్యులర్ ఆస్పిరెంట్స్కి సపరేట్ ప్లాన్ అండ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకంటూ ఒక సపరేట్ ప్లాన్. సో వీళ్ళకు ఒక 10 నుంచి 12 గంటలు రోజు ఎలా ప్రిపేర్ అవ్వాలి, దానికి తగ్గట్టు క్లియర్ ప్లానర్. అండ్ ఎంప్లాయీస్కి రోజు ఒక 5 నుంచి 6 గంటలు చదివే విధంగా ఒక క్లియర్ కట్ డైలీ ప్లానర్ ఇచ్చామంటే ఒక పీడిఎఫ్ ఇచ్చి మీకు వచ్చి వదిలేయలేదు. ఈ ప్లానర్ ప్రకారం క్లాసెస్ని ఫోల్డర్లో డే 1, డే 2, డే 3 అన్నట్లుగా దాన్ని క్లియర్ కట్గా మేము ఆర్గనైజ్ చేయడం జరిగింది. మీకు సిలబస్ పైన అవగాహన లేకపోయినా, ఏం చదవాలి అన్న డౌట్ ఉన్నా, ఏం అవసరం లేకుండా జస్ట్ మీరు ఫోల్డర్ ఓపెన్ చేసుకొని ఏపీఎస్సి గ్రూప్ 1 కోర్స్ అని ఓపెన్ చేస్తే లాంగ్ టర్మ్ కోర్స్ రోహిత్స్ అకాడమీలో చూస్తే దాంట్లో మీకు ప్రిలిమ్స్ వీడియో క్లాసెస్ ఉంటాయి, మెయిన్స్ వీడియో క్లాసెస్ ఉంటాయి, దాంతోపాటు డైలీ ప్లానర్ అని ఒక ఫోల్డర్ ఉంటుంది. ఈ ఫోల్డర్లో మళ్ళీ 2 ఫోల్డర్స్ ఉంటాయి. సో రెగ్యులర్ ఆస్పిరెంట్స్ అని చెప్పేసి అండ్ అలాగే ఎంప్లాయీస్ అని చెప్పేసి మీరు ఏ ఫోల్డర్ ఓపెన్ చేసినా అందులో డే 1, డే 2, డే 3 అని ఉంటుంది. సో మీరు జస్ట్ ఆ ఆర్డర్ని ఫాలో అవుతే సరిపోతుంది. అండ్ దీంతో పాటు మేమే ప్రిలిమ్స్కి సపరేట్గా, మెయిన్స్కి సపరేట్గా మెటీరియల్స్ని కూడా అందించడం జరిగింది. మీకు గేమ్ మెటీరియల్ ఎక్స్క్లూజివ్ మెటీరియల్స్ కూడా మీకు అవైలబుల్ ఉంటుంది, అది కూడా యాప్లో ఉంటుంది. అండ్ దీంతో పాటు ఈ డైలీ ప్లానర్లో రివిజన్ ఎంతసేపు చేయాలి అండ్ తర్వాత చదువుకున్న దాన్ని ఏ టైంలో ఎప్పుడు ఏ టెస్ట్ రాయాలి, ఇంత ఎక్స్ట్రాడినరీ ఫీచర్స్ ఏపీఎస్సి గ్రూప్ 1 కోర్సులో రోహిత్స్ అకాడమీ ఇవ్వడం జరిగింది. సో ఒక యూనిక్ కంటెంట్. సో మీకు కంటెంట్కి సంబంధించి ఇంకేదైనా డౌట్ ఉంటే 9640123007 ఈ నంబర్కి వాట్సాప్ చేయొచ్చు. సో ఆ డైలీ ప్లానర్ అయినా, బుక్ లిస్ట్స్ కానా, ఏదైనా పీడిఎఫ్ కావాలన్నా, ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మెసేజ్ పెట్టవచ్చు. ఈ గ్రూప్ 1 కోర్సు లాంగ్ టర్మ్ అంటే గ్రూప్ 1 తీసుకున్న వాళ్ళకి గ్రూప్ 2 ఫ్రీగా ఉంటుంది. సో గ్రూప్ 2 విల్ బి ఫ్రీ. సో మళ్ళీ సపరేట్గా అవసరం లేదు. ఇందులో గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1 ఇంటిగ్రేటెడ్గా ప్లాన్ అంటే మీరు గ్రూప్ 1, గ్రూప్ 2 రెండు కలిపి ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ దాంతోపాటు ఈఎంఐ ఆప్షన్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. మీరు 2 నుంచి 3 ఇంకా బలహీనంగా ఉంటే ఫైనాన్షియల్గా 4 ఈఎంఐస్లో కూడా పే చేయొచ్చు. సో మీరు కోర్స్ తీసుకున్న తర్వాత సో కోర్సు మీ ఇంటర్వ్యూ వరకు, మీ నోటిఫికేషన్ వచ్చి ఇంటర్వ్యూ అయిపోయేంత వరకు మీకు వ్యాలిడిటీ ఉంటుంది. సో ఇన్ని బెస్ట్ ఫీచర్స్తో గ్రూప్ 1 కంటెంట్ ఉంది. సో మీరు గ్రూప్ 1 కోసం వేచి చూస్తే అది ఎంప్లాయీస్ అయినా లేకపోతే రెగ్యులర్ ఆస్పిరెంట్స్ అయినా సో బెస్ట్ ఫ్యాకల్టీ, బెస్ట్ మెటీరియల్, మెయిన్స్ మెటీరియల్ కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో ఉంటుంది. సో అంత డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ రోహిత్స్ అకాడమీ యాప్లో ఉంటుంది. ఇంకేదైనా కావాలంటే మెసేజ్ పెట్టవచ్చు. లెట్స్ ప్రొసీడ్ ఫర్ దిస్. సో ఏజ్ లిమిట్ అడుగుతున్నారు జనరల్గా. సో ఈ గ్రూప్ 1 పోస్ట్కి సంబంధించి దాన్ని మనం ఎలా క్లాసిఫై చేయొచ్చు అంటే ఒకటి యూనిఫామ్ అండ్ ఇంకొకటి నాన్ యూనిఫామ్ పోస్ట్స్గా మనం క్లాసిఫై చేయొచ్చు. యూనిఫామ్ అండ్ నాన్ యూనిఫామ్. సో నార్మల్గా నాన్ యూనిఫామ్ పెద్దగా కన్ఫ్యూజన్ ఏం లేదు. సో మినిమం ఏజ్ 18 ఉంది, మ్యాక్సిమం ఏజ్ 42 ఉంది. సో 18 to 42 ఏజ్ ఉంది నాన్ యూనిఫామ్ పోస్ట్స్కి. సో యూనిఫామ్ పోస్ట్స్ ఎలా అంటే డిఎస్పి, డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, అది సివిల్. అండ్ అలాగే డిఎస్పి జైల్ సెక్షన్స్లో అంటే ఫైర్ ఆఫీసర్స్ అండ్ అలాగే ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్స్. సో దాన్ని మనం ఎలా క్లాసిఫై చేయొచ్చు అంటే యూనిఫామ్ లాగా క్లాసిఫై చేయొచ్చు. సో బేసికల్గా నేను ఏజ్ లిమిట్ ఎలా ఉండబోతోంది అని ప్రెడిక్ట్ చేయడానికి నేను తీసుకున్న పారామీటర్ ఏంటంటే 2014 నుంచి 2024 వరకు అంటే 2 గవర్నమెంట్స్ ఉన్నాయి కదా. సో 2 గవర్నమెంట్స్ కలిపి 4 నోటిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. టీడీపీ ఉన్నప్పుడు 2 నోటిఫికేషన్స్, వైసీపీ ఉన్నప్పుడు 2 నోటిఫికేషన్స్. సో ఈ 4 నోటిఫికేషన్స్లో
నాన్ యూనిఫామ్ పోస్ట్స్కి ఎలా ఉంది ఏజ్, యూనిఫామ్ పోస్ట్స్కి ఎలా ఉంది ఏజ్, సో రిలాక్సేషన్స్ ఎలా ఉంటాయి, సో అందరికీ ఎక్స్ ఆఫీస్ పర్సన్స్ అందరి ఎక్స్ ఆర్మీ అందరికీ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మినిమం ఏజ్ డిస్కస్ చేద్దాం. సో మినిమం ఏజ్ డిస్కస్ చేస్తే జనరల్గా అన్నిటికీ 18 ఇయర్స్ మినిమం ఏజ్. కానీ మినిమం ఏజ్ 2 పోస్ట్స్కి, ఒకటి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, సో వీళ్ళకు సివిల్ అంటున్నాను 21 ఇయర్స్ మినిమం ఏజ్, డిఎస్పి సివిల్ అనుకోవచ్చు. సేమ్ అలాగే ఫైర్ ఆఫీసర్స్, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్స్ లేదా డివిజనల్ ఆఫీసర్ అని చెప్పి పిలవచ్చు, ఫైర్ ఆఫీసర్. సో వీళ్ళకు కూడా మినిమం ఏజ్ 21 ఇయర్స్ ఉంది. సో మినిమం ఏజ్ 21 ఇయర్స్ ఉంది. సో 21 ఇస్ ద మినిమం. రిమైనింగ్ అన్నిటికీ సో సేమ్ అట్లాగే డిఎస్పి, నేను డిఎస్పి అంటున్నాను బట్ కన్వెన్షనల్గా డిఎస్పి అంటాం, దీన్ని జైల్ సర్వీస్ అంటాం. డిఎస్పి జైల్ సర్వీస్ కానీ సేమ్ అట్లాగే ప్రొహిబిషన్, సో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్స్ అని చెప్పాను కదా, ఈ రెండింటికి మినిమం ఏజ్ 18. సో ఇది యూనిఫామ్ పోస్ట్స్గా క్లాసిఫై చేశారు. మిగతా వాటన్నిటికీ కూడా మినిమం ఏజ్ 18. సో నో కన్ఫ్యూజన్. సో ఈ రెండిటికి మినిమం ఏజ్ 21, ఈ రెండిటికి మినిమం ఏజ్ 18. మిగతా అన్ని నాన్ యూనిఫామ్ పోస్ట్స్కి కూడా మినిమం ఏజ్ ఎంత అంటే 18. సో నెక్స్ట్, సో మనం ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు సో డిఎస్పి సివిల్, సో డిఎస్పి సివిల్ అండ్ అలాగే డిఎస్పి జైల్ సర్వీసెస్ అని చెప్పాను కదా, అండ్ అలాగే ఫైర్ ఆఫీసర్, సో ఫైర్ ఆఫీసర్ అండ్ దాంతోపాటు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్. సో ఇప్పుడు మనం మ్యాక్సిమం ఏజ్ గురించి డిస్కస్ చేస్తే, ఇఫ్ వి డిస్కస్ ద మ్యాక్సిమం ఏజ్, సో డిఎస్పి సివిల్ అండ్ డిఎస్పి జైల్, సో డిప్యూటీ సూపరింటెండెంట్ ఇన్ జైల్ సర్వీసెస్ అని చెప్పి ఈ రెండింటికి కూడా సో మ్యాక్సిమం ఏజ్ ఎంత ఉంది అంటే దట్ ఈస్ నథింగ్ బట్ 30 ఇయర్స్. సో వాట్ ఈస్ ద మ్యాక్సిమం ఏజ్? 30 ఇయర్స్. జనరల్గా యావరేజ్గా ఈ 30 ఇయర్స్ ఏ నోటిఫికేషన్స్లో పెట్టారు అంటే 2016 నోటిఫికేషన్లో వీళ్ళ మ్యాక్సిమం ఏజ్ 30 జనరల్ కేటగిరీలో, అండ్ అలాగే 2022 నోటిఫికేషన్లో కూడా వీళ్ళ మ్యాక్సిమం ఏజ్ 30 ఇయర్స్, 2023 నోటిఫికేషన్లో కూడా వీళ్ళ మ్యాక్సిమం ఏజ్ 30 ఇయర్స్. చూడండి, అదే సివిల్కి మినిమం ఎంత అంటే 21 అని చెప్పుకున్నాం, సో మ్యాక్సిమం 30 కిందకు వచ్చింది. అదే జైల్ సూపరింటెండెంట్ అయితే 18 ఇయర్స్, మ్యాక్సిమం 30 ఇయర్స్, అకార్డింగ్ టు విచ్ 2016 నోటిఫికేషన్లో, 22లో, 23లో. అలాగే ఫైర్ ఆఫీసర్స్ మనం చూస్తే ఇంతకుముందే చెప్పుకున్నాం 21. సో అయితే వీళ్ళందరికీ కూడా సో లెట్ us డిస్కస్ యావరేజ్గా మ్యాక్సిమం ఏజ్ ఎంత ఉందంటే ఫైర్ ఆఫీసర్కి సో ద ఏజ్ ఇస్ 28 ఇయర్స్. సో ఫైర్ ఆఫీసర్స్కైనా అండ్ అలాగే ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్స్కైనా కూడా 28 ఇయర్స్ ఈజ్ ద ఏజ్ జనరల్గా, జనరల్ కేటగిరీ. సో ఈ 28 ఇయర్స్ ఏ నోటిఫికేషన్స్లో ఉందంటే సేమ్ ఇంతకుముందు చెప్పినట్టు 2016, 2022, 2023 ఈ 3 నోటిఫికేషన్స్లో వీళ్ళ ఏజ్ 28 ఇయర్స్గానే ఉంది. సో ఎందుకు ఇలా చెప్తున్నానంటే బేసికల్గా సో వీళ్ళకు సో ఇంకొక నోటిఫికేషన్ పెండింగ్ ఉందిగా 2018లో ఈ డిఎస్పికి మినిమం ఏజ్ 20 ఇయర్స్ చేశారు. సో ఎప్పుడు 2018 మ్యాక్సిమం ఏజ్ డిఎస్పికి మ్యాక్సిమం ఏజ్ 2018లో 28 ఇయర్స్ చేయడం జరిగింది. సేమ్ అలాగే ఈ రెండిటికి ఈ ఫైర్ ఆఫీసర్కి అండ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్స్కి 2018లో సో మినిమం అంటే మ్యాక్సిమం ఏజ్ వచ్చేసరికి 28 ఇయర్స్ చేశారు. ఎప్పుడు 2018 నోటిఫికేషన్లో. సో అప్పుడు కొంచెం కాంట్రవర్సీ అవ్వడం ఇట్లాంటివన్నీ చూసాం. సో బేసికల్గా సో ఒక 3 నోటిఫికేషన్స్లో ఈ ఫైర్ ఆఫీసర్స్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ మ్యాక్సిమం ఏజ్ 28, ఒక్క 2018 నోటిఫికేషన్లో 26 ఇయర్స్. సో ఈ డిఎస్పి సో 26 అంటే ఈ 3 నోటిఫికేషన్స్లో మ్యాక్సిమం ఏజ్ 30, సో 2018లో మాత్రం మైనస్ అయింది 28 ఇయర్స్ అయింది. సో ఇది దీనికి సంబంధించి. సో ఇంకా ఇవన్నీ నేను మీకు చూపిస్తాను, జస్ట్ లుక్ ఎట్ దిస్. ఇక్కడ మీకు కనబడుతుంది చూడండి 2016 నోటిఫికేషన్. సో ఇక్కడ డిఎస్పి సివిల్ అని చెప్పాను కదా 21 to 30 ఇయర్స్ ఉంది. ఇంతకుముందు ఏం చెప్పాను? సో 21 to 30 ఇయర్స్ డిఎస్పి సివిల్. సో సేమ్ అట్లాగే ఇక్కడ మనం చూస్తూ ఉంటే అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ 18 to 28. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా 28 ఇయర్స్ ఇస్ ద మ్యాక్సిమం. సో ఫైర్ ఆఫీసర్కి ఇప్పుడు ఇది చూస్తున్నాం కదా ఇది 18 to 28 అయిపోతుంది. ఇంతకుముందు చెప్పాను ఫైర్ ఆఫీసర్కి 21 to 28 ఉంది. సో ఇది 2016. సో 2016లో అదే నోటిఫికేషన్లో మనం చూసాం. సేమ్ అట్లాగే ఇప్పుడు 2018 చూద్దాం. సో 2018లో 2 ఇయర్స్ మైనస్ అయింది చూడండి ఇక్కడ. సో డిఎస్పి 30 ఉండాల్సింది,
సో 28 ఇయర్స్ అయిపోయింది. సో అంతకుముందు ఏముంది 30 ఇయర్స్ ఉంది. ఇప్పుడు మ్యాక్సిమం ఏజ్ 28 అయిపోయింది. సో ఇది ఫస్ట్ పోస్ట్. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ చూడండి డిఎస్పి డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్. సో జైల్ సర్వీస్ అంటున్నాను. సో ఇక్కడ కూడా 2016 నోటిఫికేషన్లో 30 ఇయర్స్ ఉండే మ్యాక్సిమం దగ్గర ఇక్కడ 28 అయింది. అంతే 2 ఇయర్స్ ఇక్కడ ఈ నోటిఫికేషన్లో తగ్గించడం జరిగింది. సో ఇది క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్. సో మళ్ళీ ఇక్కడ చూడండి ఫైర్ సర్వీస్ అంతకుముందు 28 ఉంది ఇంతకుముందు చెప్పినట్టు. సో మళ్ళీ తర్వాత ఇక్కడ ఏమైపోయింది 26 వచ్చేసింది. అంటే ఇక్కడ కూడా -2 ఇయర్స్ అయిపోయింది ఈ నోటిఫికేషన్లో. అండ్ మళ్ళీ ఇక్కడ చూడండి అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ 2018 క్యారీ ఫార్వర్డ్లో అంతకుముందు 2016 నోటిఫికేషన్లో 28 ఉంది. సో ఇక్కడ 26 అయిపోయింది. ఇక్కడ కూడా -2. మీరేం కన్ఫ్యూజ్ అవ్వకండి. సో జస్ట్ మీకు సింపుల్గా చూపిస్తున్నాను అంతే ఇక్కడ ఏముందని. ఇప్పుడు ఇది ఫ్రెష్ వేకెన్సీస్. మళ్ళీ ఇక్కడ చూడండి సో అంతకుముందు 30 2016లో ఇక్కడ కూడా 30 ఇయర్స్. సో కానీ ఇక్కడ ఏమైపోయింది 28 వచ్చేసి. సో -2. సో ఇక్కడ కూడా -2. ఇంతకుముందు చెప్పాను. సో అంతకుముందు 28 ఇయర్స్ ఎక్సైజ్ సూపరింటెండెంట్కి. సో సేమ్ అట్లాగే ఫైర్ ఆఫీసర్కి కూడా 28 అంతకుముందు నోటిఫికేషన్లో. బట్ ఇక్కడ ఏమైపోయింది 26 అయిపోయింది. 2018 ఒక్క దగ్గర 2 ఇయర్స్ తగ్గడం జరిగింది. సో సేమ్ అట్లాగే నెక్స్ట్ మనం చూస్తే ఇప్పుడు 2022 నోటిఫికేషన్ మళ్ళీ ఇక్కడ చూడండి యాజ్ యూజువల్ 30 ఫైర్ ఆఫీసర్ 28 వచ్చేసింది. అండ్ అలాగే సో ఇక్కడ 3 మాత్రమే ఉన్నాయి. ఫైర్ ఆఫీసర్ ప్రొహిబిషన్ ఆఫీసర్ లేరు ఇక్కడ. సో నెక్స్ట్ మనం చూస్తే ఇక్కడ చూడండి మళ్ళీ సో ఫైర్ ఆఫీసర్కి 28 ఉంది. సో సేమ్ యాజ్ యూజువల్. సో డిఎస్పికి 30 ఉంది, డిఎస్పికి 30 ఉంది. సో మళ్ళీ ఇక్కడ ఫైర్ ఎక్సైజ్కి 28 ఉంది. సో దీన్ని బట్టి చూస్తే సో యావరేజ్గా సో ఫైర్ ఆఫీసర్కి ప్రొహిబిషన్ ఆఫీసర్కి 28 ఇయర్స్ ఉంది 3 నోటిఫికేషన్స్లో. ఒక్క నోటిఫికేషన్లో 26 ఉంది. అండ్ అలాగే డిఎస్పికి 3 నోటిఫికేషన్స్లో 30 ఇయర్స్ ఉంది ఏజ్. ఒక్క నోటిఫికేషన్లో మాత్రమే 28 2018లో. సో అది పాయింట్. సో ప్రాబబ్లీ ఈ నోటిఫికేషన్లో కూడా సో రాబోయే నోటిఫికేషన్లో కూడా మనం ఏమనుకోవచ్చు అంటే డిఎస్పి అంటే బోత్ సివిల్ అండ్ జైల్ ఈ రెండిటికి కూడా సో 30 ఇయర్స్ ఉండటానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే తగ్గిస్తే కాంట్రవర్సీ అవ్వచ్చు. సేమ్ అట్లాగే సో ఫైర్ ఆఫీసర్ అండ్ అలాగే ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ ఈ రెండిటికి 28 ఇయర్స్ సో మ్యాక్సిమం ఉండటానికి అంటే జనరల్గా హైయెస్ట్ ఉండడానికి. ఇక్కడ చూడండి 28 కనిపిస్తుంది, ఇక్కడ కూడా 28 కనిపిస్తుంది. ఇది కనీసం ఉండొచ్చు, ఇంకా పెరగొచ్చు బేస్డ్ ఆన్ ద గవర్నమెంట్ డెసిషన్, కానీ తగ్గదు. ఇది పాయింట్. 2018 ఒక్క దగ్గరనే సో ఒక 2 ఇయర్స్ తగ్గింది. చాలా క్లారిటీగా చెప్పాను, కన్ఫ్యూజ్ అవ్వదు అనుకుంటున్నాను. కావాలంటే వీడియో మళ్ళీ వినండి. సో అండ్ అలాగే అయితే ఇప్పుడు మిగతా వాటన్ని ఇప్పుడు ఇది యూనిఫామ్ పోస్ట్స్కి. ఇప్పుడు నాన్ యూనిఫామ్ పోస్ట్స్కి మనం అన్నీ చూస్తూ ఉంటే ఆల్మోస్ట్ మనకి ఎంత కనిపిస్తుంది 42. సో 42. సో మరి 42 కాస్త 44 అవ్వటానికి ఛాన్సెస్ ఉన్నాయా? ఈ డిమాండ్ కూడా ఉంది జనరల్ కేటగిరీ. సో ఇప్పుడు 42 కాస్త 44 చేస్తే మేబీ ఇక్కడ కూడా 2 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వచ్చు, డిపెండ్స్. అది తెలంగాణలో కూడా గ్రూప్ 1కి సంబంధించి జనరల్గా 44 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఉంది. సో ఏపీలో మాత్రం 42 ఉంది. సో బేస్డ్ ఆన్ ద డిమాండ్. సో కానీ అది గవర్నమెంట్ చేతుల్లో ఉంది. దీని గురించి నేను కానీ ఎవ్వరు కూడా చెప్పడానికి ఛాన్స్ లేదు. సో పాత నోటిఫికేషన్స్ బేస్ చేసుకొని ఏముండొచ్చో మినిమం ఇది నేను చెప్పాను. సో మినిమం ఇది. సో అలాగే నాన్ యూనిఫామ్ పోస్ట్స్కి మ్యాక్సిమం ఎంత 42. సో యూనిఫామ్ పోస్ట్స్కి డిఎస్పీ అయితే మ్యాక్సిమం 30. సో కనీసం ఇది మినిమం చెప్తున్నాను, అంటే లీస్ట్. అండ్ అలాగే ఫైర్ ఆఫీసర్ ప్రొహిబిషన్ ఎక్సైజ్కి 28 ఇయర్స్. ఇది జనరల్ కేటగిరీ. సో ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు చూడండి, లెట్ మీ జస్ట్ టేక్ యూ డిఎస్పి 30 ఇయర్స్ ఉందనుకోండి, 30 ఇయర్స్. సో జనరల్గా ఇక్కడ మనం చూడండి, యూ కెన్ లుక్ ఎట్ హియర్. సో ఎస్సీ ఎస్టీ బీసీ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సో హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎక్స్ సర్వీస్ మెన్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అలాగే ఏపీ స్టేట్ గవర్నమెంట్ కింద పనిచేసే వాళ్ళకు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. వీటిని బట్టి క్యాలిక్యులేట్ చేస్తే ఒక డిఎస్పీ తీసుకున్నాం అనుకోండి, 30 ఇయర్స్ కదా. సో వాళ్ళు ఒక పర్సన్ ఎస్సీ అనుకోండి, తనకు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్. ఎస్టీ అనుకోండి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్. బీసీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అయినా తనకు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే ఒకవేళ అదే పర్సన్ స్టేట్ గవర్నమెంట్ కింద కూడా పనిచేస్తే అతనికి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్. సో అట్లాంటప్పుడు వాళ్లకు డిఎస్పి పోస్టుకు సంబంధించి 40 ఇయర్స్ ఎలిజిబిలిటీ ఉంటుంది. సేమ్ అట్లాగే ఇప్పుడు ఇంకొక పోస్ట్ తీసుకుందాం. ఫర్ సపోజ్
ఇది చూసుకోండి, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, మ్యాక్సిమం ఏజ్ ఎంత 42. మీరు ఇంకేదైనా తీసుకోండి సార్, ఆ పోస్ట్ ఈ పోస్ట్ అని మళ్ళీ అడగండి. ఏ పోస్ట్కి అయితే మ్యాక్సిమం ఏజ్ 42 ఇయర్స్ ఉందనుకోండి, లిమిట్ 42, వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ కింద పని చేస్తే, స్టేట్ గవర్నమెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. 5 ఇయర్స్. ఒకవేళ వాళ్ళు ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అయితే వాళ్ళకు ఇంకొక 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో ఇట్లా ఇదంతా కూడా యాడ్ అవుతుంది. ఎక్స్ సర్వీస్ మెన్ అయితే 5 ఇయర్స్. అలాగే బెంచ్ మార్క్ డిజేబిలిటీస్ అయితే 10 ఇయర్స్. ఫర్ సపోజ్ ఒక పర్సన్ 42 ఇయర్స్ ఉన్నాడు, సో జనరల్ కేటగిరీ. సో కానీ అతనికి బెంచ్ మార్క్ డిజేబిలిటీస్ ఉంటే తనకి ఇంకొక 10 ఇయర్స్ అదనంగా యాడ్ అవుతుంది. తను ఎస్సీ ఎస్టీ అయితే మళ్ళీ ఇంకొక 5 ఇయర్స్ యాడ్ అవుతుంది. సో ఇట్లా డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయి. ఈ కాంబినేషన్స్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇంతకుముందు చెప్పినట్టు 9640123007 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి. సో ఏజ్ లిమిట్ గురించి ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇలా బార్డర్ లైన్లో ఉన్న వాళ్ళు ప్రిపేర్ అవ్వాలా అవ్వకూడదా ఇట్లా కొన్ని డౌట్స్ ఉంటాయి. సో దానికోసమే ఇది స్పష్టంగా చెప్పాను. సో అది గైస్, సో వీడియోలో క్లియర్గా ఏమేమి ఉన్నాయి ఏంటి చెప్పాను. అండ్ నెక్స్ట్ ఇంతకుముందు చెప్పినట్టు, సో గ్రూప్ 1కి సంబంధించి సో రోహిత్స్ అకాడమీలో బెస్ట్ కోర్స్ అవైలబుల్గా ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇంతకుముందు చెప్పినట్టు డే 1, డే 2, డే 3 ఇది రెగ్యులర్ ఆస్పిరెంట్స్కి. చూడండి, కరెంట్ అఫైర్స్కి కూడా నేను స్పేస్ ఇచ్చాను. మీరు కరెంట్ అఫైర్స్కి కూడా 3 వీడియోస్ చూస్తున్నారు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో. ఏవి అవసరం లేదు, రోజు రోహిత్స్ అకాడమీలో కరెంట్ అఫైర్స్ క్లాసెస్ వస్తాయి. దానికి రిలేటెడ్ పీడిఎఫ్ కూడా మేమే ఇస్తాం, మంత్లీ మ్యాగజైన్ కూడా మేమే ఇస్తాం. సో కరెంట్ అఫైర్స్ పైన ధీమాగా భరోసాగా ఉండండి, మేమే దానికి హెల్ప్ చేస్తాం. సో ఇప్పటి నుంచి చూసినా ఇవాల్టి నుంచి కరెంట్ అఫైర్స్ ఫాలో అయినా చాలు. సో మీకు ఏ డౌట్ ఉండదు. డే 1, డే 2, డే 3 సో ఇవి చూస్తే సరిపోతుంది. ఇది రెగ్యులర్ ఆస్పిరెంట్స్కి. ఇలా ఆల్మోస్ట్ చూడండి, ఆల్మోస్ట్ ఒక 85 డేస్ ప్లానర్ మీకు అందించడం జరిగింది. ఇప్పుడు ఎంప్లాయీస్, సో ఎంప్లాయీస్కి రోజు 5 నుంచి 6 గంటలు మాత్రమే టైం ఉంటుంది. సో వాళ్ళు ఎలా ప్రొసీడ్ అవ్వాలి చూడండి. ఇలా డే 1, డే 2 సో మీకు ఆప్షన్ కూడా ఇచ్చాను రెండిట్లో ఏది. సో ఇది సో బేసికల్గా కంటెంట్ కోసం మీకు ఇచ్చాను. కంటెంట్ డెవలప్ అయితే మెయిన్స్ రాసుకోవచ్చు అన్న ఉద్దేశంతో. సో లేదా ఇంకొకటి ఇది కంప్లీట్గా మెయిన్స్ అంటే ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఫోకస్ చేస్తున్నాను. గ్రూప్ 2 ప్లస్ గ్రూప్ 1 ఇంటిగ్రేటెడ్గా కూడా ఈ ప్లానర్ ఉంటుంది. మీకు ఇంకేదైనా కస్టమైజ్డ్ డౌట్ ఉంటే నాకు వాట్సాప్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. సో ఎంప్లాయీస్కి ఎందుకంటే వాళ్ళకు తక్కువ టైం ఉంది, మనం చేస్తామా చేయమా అన్న డౌట్ ఎక్కువ ఉంటుంది. సో ఎవరికైనా మేము ఇప్పుడే కొత్తగా వచ్చాం, సో ప్రిపేర్ అవ్వాలా వద్దా, ఏ డౌట్ ఉన్నా అన్ని డౌట్స్కి ఒకటే సొల్యూషన్ లాగా ఈ ప్లానర్ హెల్ప్ అవుతుంది. మీరు జస్ట్ దాన్ని ఫాలో అవ్వండి. ఒక నెల రోజుల పాటు మీరు ఏ కేటగిరీ కిందకు చెందుతారో దాన్ని క్లియర్ కట్గా ఫాలో అవ్వండి. లేదు సార్ నాకు 8 అవర్సే ఉంది, ఇటు కంప్లీట్గా 6 కాకుండా 10 కాకుండా 8 అవర్స్, దాని ప్రకారం కూడా ప్లానర్ ఇస్తాను. జస్ట్ కీప్ అ మెసేజ్ టు మీ. సో ఇలా సింపుల్గా ఆన్లైన్లో ఉంటూ ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటూ క్లాసెస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది రోహిత్స్ అకాడమీ. సో మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి అండ్ మెసేజ్ అయినా చేయండి. అండ్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి. కొన్నిసార్లు మీరు అనుకున్న క్వశ్చన్ ఇక్కడ అడ్రస్ చేయకపోతే కమెంట్లో రాయండి, దానికి ఆన్సర్ చేస్తాను. లేకపోతే నాకు వాట్సాప్ చేయండి, దానికి ఆన్సర్ చేస్తాను. అన్ని కాంబినేషన్స్ చెప్తూ వెళ్తే వీడియో ఇంకా లెందీ అవుతుంది అన్న ఉద్దేశంతో సింపుల్గా క్రిస్ప్గా చెప్పడం జరిగింది. ఐ హోప్ దిస్ వీడియో విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. సో మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ ఇంకొన్ని యూస్ఫుల్ వీడియోస్ చూద్దాం. థ్యాంక్ యూ. అండ్ గ్రూప్ 1కి ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయండి. ఇప్పటికైనా లేట్ అవ్వలేదు, ఖచ్చితంగా నోటిఫికేషన్ రాబోతోంది. థ్యాంక్ యూ.